Hello, sir. Hello, sir. ఒకసారి లైన్ లో ఉండమ్మా. Okay, sir. ఏం చంద్ర ఎట్లా అంటావు అన్నాడు కార్తీక్. ఏదో రాశాను అన్నట్టు చెప్పాడు సార్. 15 దాకా ఏమో పెట్టాను అన్నాడు. అటెంప్ట్ చాలా అటెంప్ట్ చేశాను సార్, కాకపోతే కాన్ఫిడెన్స్ గా లేదంట, అంత కాన్ఫిడెంట్ గా. ఫిజిక్స్ అయితే బాగా, అసలు ఫిజిక్స్ చాలా కష్టంగా ఇచ్చాడంట. వాడు చేసిన 2-3 చాప్టర్లు కూడా అవి కూడా కష్టంగానే ఉన్నాయంట. కెమిస్ట్రీ కూడా బాగా ఆర్గానిక్ లో బాగా డెప్త్ లో అడిగాడంట సార్. ఐయూప్యాక్ నేమ్స్ కూడా బాగా డెప్త్ గా అడిగాడంట. ఫిజికల్ కెమిస్ట్రీ ఏమో ఏందో కొత్త అన్ని అడిగాడంట. మ్యాథ్స్ ఎలా ఉందంట? మ్యాథ్స్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ నుంచి ఒక 3 చేశాడంట సార్ వాడు. లిమిట్స్ లో నుంచి ఏం రాలేదంట. ముందు ఓపెన్ చేయగానే లిమిట్స్ ఎతికాడంట. అది జాస్తి ఈజీగా ఉండిద్దని. అది అసలు కనపడ, అసలు ఆ క్వశ్చన్ లేదంట లిమిట్స్ లో నుంచి. అయ్యో. ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో నుంచి ఒక 2 చేశాడంట సార్. మిగిలిన ఏమో 1 పెట్టాడంట అన్నిటికి. అన్ని 1 పెట్టుకుంటే లేడంట. మా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి సార్, వాటిలో 2 వచ్చినాయి అంట సార్ కరెక్ట్ గానే. మిగిలిన 3 నెగిటివ్ మార్క్స్ లో కానీ 1 పెట్టాడంట మూడింటికి ఆన్సర్. అలా పెట్టకూడదు. ఇప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. నీకు ఎప్పుడు ఉంది ఎగ్జామ్ మరి? నాకు లాస్ట్ షిఫ్ట్ సార్, మొత్తం 7th 6వ తారీఖు సార్. 6 ఓకే. 6వ తారీఖు మధ్యాహ్నం. సార్ ఒకసారి డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పండి సార్ ఒకసారి. దాంట్లో నుంచి ఖచ్చితంగా వస్తుంది ఒకటి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అను వెక్టార్స్ ఎక్కువ ఇచ్చాడని చెప్తున్నాడు కబీర్. 3D నుంచి కూడా 3D అను వెక్టార్స్ ఎక్కువ ఇచ్చాడు సార్. అది నేను చూసుకోలేదు, అటు నుంచి ఎక్కువ ఇచ్చాడు. ఇంటిగ్రేషన్ ఏదో చేద్దాం అనుకుంటే అవేమో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఇచ్చాడంట. 5 క్వశ్చన్స్ లో ఇచ్చాడు ఇంటిగ్రేషన్ తీసుకుని ఇంటిజర్ టైప్ లో. పర్లేదు సార్, ఓవరాల్ గా బాగానే చేశాను. కాకపోతే ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ రాలేదు కదా, డిసప్పాయింట్. బాగానే చేస్తాడు. నా ఎగ్జామ్ లోపు ఒకసారి చెప్పండి సార్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్.
కార్తీక్ ఎలా రాసామ్మా? సార్ ఓకే బాగానే రాశారు సార్, టఫ్ గానే ఇచ్చారు సార్ పేపర్. అందరికి టఫ్ గానే ఉంటుంది అది. అంటే కలిపి చేశారు సార్, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అంటే మిక్సింగ్ కూడా బాగా ఇచ్చారు సార్. మొత్తం మాక్సిమం ప్రతిదీ కవర్ చేశాడు సార్, ఇంటీజర్ లో సహా అయినా మొత్తం కవర్ చేశారు. పర్మిటేషన్ కాంబినేషన్స్, లిమిట్స్ రాలేదు సార్ ఒక్కటి కూడా. లిమిట్స్ నుంచి అసలు ఇలా లిమిట్స్ కూడా వచ్చుంటే, లిమిట్స్ వచ్చుంటే మనం చేసినవి వచ్చుంటే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసింది అయ్యే కదా. లిమిట్స్ కంటిన్యూటీ కోసం ఎతికారు సార్, అసలు ఆ రెండు లేదు సార్. బాగుండేది. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఇచ్చాడే తప్ప లిమిట్స్ అసలు లేదు సార్. ఇంకేం పెట్టావు దీంతో పాటు, జేఈతో పాటు? సార్ ఇంకా కాలేజెస్ సార్, ఎగ్జామ్స్ కాలేజెస్ అదే ఎగ్జామ్స్ ఇంకొక ఎంసెట్ ఉంది సార్. ఎంసెట్ ఉందా? ఓకే, అంతే సార్. మిగిలిన కాలేజెస్ అన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసినాయి సార్, ఇంకా ప్రైవేట్ కాలేజెస్ అన్ని. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్ని మళ్ళీ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పులే అని క్యాన్సిల్ చేసుకున్నారు. డైరెక్ట్ అడ్మిషన్ తీసుకున్నట్టుగా చెప్పారు. అప్రోచ్ అయ్యి డైరెక్ట్ గా అడ్మిషన్, అంటే జేఈతో వచ్చిన ర్యాంక్ ని బట్టి తీసుకుంటారంట వాళ్ళు, కాబట్టి ఇబ్బంది ఏం లేదు, వస్తాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అను ఇంటిగ్రేషన్ కల్పించాడు సార్, ఒక బిట్ ఏమో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ కల్పించాడు. అసలు అందరూ దిక్కులు చుట్టమే సార్ క్లాస్ లో. ఎవరికి చాలా గ్యాప్ ఇచ్చాడు, వేడి దవదా పెట్టేస్తుంటే అయిపోయింది అది. అదే సార్, నా పక్కనోనే నిద్రపోయాడు సార్. ఎగ్జామ్ పేపర్ రైట్ లెఫ్ట్ ఎవరు ఉండరు సార్ క్లాస్ లో. 160 మెంబర్స్ కూర్చున్నట్టయితే 80 మెంబర్స్ నే కూర్చోబెడతారు, మిగతా 80 సీట్స్ ఖాళీ. అంటే అటు ఇటు ఎవరు ఉండరు, పక్క కంప్యూటర్ లో చూడడానికి కూడా ఉండదు. మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళని ఆ ఖాళీ ఉన్న సీట్స్ లో కూర్చోబెడతారు, రాత్రి ఏమో శానిటైజ్ చేస్తారంట. అలా పెట్టారు సార్ సిస్టమ్. అసలు వచ్చింది రాయడం సార్, లేకపోతే పడుకోవడం కళ్ళు మూసుకొని. కెమిస్ట్రీ కూడా అదే సార్, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా టఫ్ గానే ఇచ్చాడు సార్. ఒక సబ్జెక్ట్ ఈజీగా ఇచ్చాడన్నా కానీ ప్రతి సబ్జెక్ట్ ఈ రోజు కష్టంగా ఇచ్చాడు. 3 టఫ్ గానే ఇచ్చాడు. ఫస్ట్ షిఫ్ట్ 3 టఫ్ గానే ఇచ్చాడు. ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఈ టఫ్నెస్ కూడా తీసుకుంటాడు, టఫ్నెస్ పారామీటర్ తీసుకునే ఇస్తాడు ర్యాంకింగ్, ఇబ్బంది ఏం లేదు. సార్ మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉందా వాడిది? ఈ రోజుదా? ఇంకా రాలేదమ్మా, వస్తుంది. ఓకే సార్, రేపు వస్తుంది. ఓకే సార్. కావాలా పేపర్స్ అవి? పంపించండి సార్, ఒకసారి చూస్తాను. అవి చూసావంటే ఇబ్బంది పడతాయి, వాటికి నువ్వు రాసిన సంబంధం ఏముండదు అసలు. చంద్ర అట్లాంటిది ఏమి ఉండదు అసలు. ఒక క్వశ్చన్ ఇంకో ఒక్కొక్క షిఫ్ట్ ఒక్కొక్కలా ఉండదు, అది ఏం మ్యాచ్ కాదు, వాడి ఇష్టం. అది సిస్టమ్ జనరేటెడ్ క్వశ్చన్స్. పట్టించుకోబాకు, సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలు. సబ్జెక్ట్ నేర్చుకుని అక్కడ మనం డీల్ చేసే పద్ధతిని బట్టి ఆన్సర్లు వస్తాయి అంతే. ఓకే సార్. ఇప్పుడు అవి చూసుకున్న నీకు మెంటల్ సాటిస్ఫాక్షన్ తెప్పించి మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళి చూస్తే మళ్ళీ కొత్తగా ఉంటుంది అంతా. బెటర్ ఏంటంటే ఒక ఫస్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు కొద్దిగా టఫ్ గానే ఇస్తుంటాడు, లాస్ట్ ఎగ్జామ్స్ కొద్దిగా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుంటాయి. ఇప్పుడు ఎన్ఆర్ఐ వాళ్ళకి వచ్చిన ర్యాంకులన్నీ కూడా వాడికి ముందు రాసినప్పుడేమో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి తన్నింది బాగా గట్టిగా, లాస్ట్ రాసినప్పుడు వాళ్ళకి కొద్దిగా పర్లా కొంచెం బెటర్. అందుకని 1-2 ర్యాంకులు వచ్చాయి, హై స్కోర్ వచ్చాయి. లాస్ట్ బ్యాచ్ లో పడితే బెటర్ సార్. ఇప్పుడు మొత్తం మీద 75 క్వశ్చన్స్ మీద ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలంటారు సార్ మనకి ఖచ్చితంగా రావాలంటే? ఎన్ని మార్క్స్ రావాలంటారు సార్? అట్లీస్ట్ మినిమం మార్క్స్ అంటారా? అట్లీస్ట్ ఒక 20 to 30 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి చంద్ర.
20 to 30 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అయితే ఇక ఇబ్బంది ఉండదు. మనకు కావాల్సి ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా పెరిగినాయి కాబట్టి ప్రొఫెసర్లు లేరు, కానీ ఇంజనీరింగ్ కాలేజీలు అయితే పెట్టారు, కొత్తవి పెట్టారు. ఈ సంవత్సరం 905 కాలేజీ యూనివర్సిటీస్ వచ్చినాయి కొత్తగా ఇంజనీరింగ్ అఫిలియేటెడ్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ. సీట్కి ఇబ్బంది ఏం లేదు, సీట్ వచ్చేస్తుంది. ఓకే, డోంట్ వరీ. కాకపోతే మన స్కోర్ పెంచుకోవాలి, క్వాలిఫైయింగ్ స్కోర్ పెంచుకోవాలి. 27 ఆర్ 28 అక్కడి నుంచి 30 ఇక 40 దాకా తెచ్చుకున్నావు అనుకో, ఇకపోతే సూపర్. ఇక నువ్వు ర్యాంకర్. 20 మార్క్స్ వస్తే చాలా సార్. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సార్, నాది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. అది ఈడబ్ల్యూఎస్ ఉంటే ఇబ్బంది ఏం లేదు. 8% ఉందిగా, 8%, 6% ఇచ్చాడు ఈడబ్ల్యూఎస్. 10% ఉంది కదా సార్ ఈడబ్ల్యూఎస్ కి సెంట్రల్ గవర్నమెంట్. ఎంత? 4%? 10% ఉంది. 10%? 6 or 7 కానీ 10 ఈ మధ్య పెంచాడు, కొద్దిగా పెంచాడు. 10 ఇచ్చాడా? 10 సార్. ఇది చెప్పేది ఏంటంటే భయం వేస్తుందా నీకు? ఎలా వేస్తాడు పేపర్ అండి? లాస్ట్ వాళ్ళకి ఇబ్బంది ఏమన్నది, ఈజీగానే ఉంటుంది. పర్సంటైల్ ప్రకారంగా అయితే ఎంత రావాలి సార్ జనరల్ కేటగిరీ కాకుండా ఈడబ్ల్యూఎస్ కి? ఏంటమ్మా? పర్సంటైల్ ప్రకారంగా అయితే ఎంత పర్సంటేజ్ రావాలి సార్? వాయిస్ బ్రేక్ అవుతుంది. పర్సంటైల్ ప్రకారంగా అయితే ఎంత పర్సంటేజ్ రావాలంటున్నా సార్? ఏంటమ్మా? అర్థం కాల. పర్సంటైల్ ప్రకారంగా అయితే ఎంత రావాలంటున్నా సార్? పర్సంటైల్ అసలు సంబంధం ఉండదు ర్యాంకింగ్ కి. పర్సంటైల్ కి ర్యాంకింగ్ కి సంబంధం ఉండదు. పర్సంటైల్ మామూలుగా చెప్పుకుంటానికి అంతే తప్పించి ర్యాంకింగ్ కి దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే పర్సంటైల్ 90-95 వచ్చిన ర్యాంకు స్టూడెంట్ కి ఒక 10,000లో మిస్ అయింది. ఓసీ అనమాట. 95 వచ్చింది వాడికి. 95-92 వచ్చింది పర్సంటైల్. ఫస్ట్ టైం రాసినప్పుడు 72 వచ్చింది. సెకండ్ టైం రాసినప్పుడు 95 దాకా వచ్చింది. కానీ ర్యాంక్ వచ్చేసరికల్లా 1,15,000 ఇచ్చాడు. 1,10,000 వరకు ర్యాంక్ పిలిచాడు. 5,000లో మిస్ అయ్యి. అట్లా అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి అట్లాగా. 95 వచ్చినా కానీ 1,15,000 వచ్చింది ర్యాంక్. అంటే ఫస్ట్ ది సెకండ్ 2 కలుపుతాడుగా అది.
సార్ ఫస్ట్ అంటే బెటర్ వస్తే అదే అని చెప్పారు. ఏం చంద్ర? ఏది బెటర్ రిజల్ట్ అయితే అదే తీసుకుంటారు కదా సార్. ఫస్ట్ అయితే ఫస్ట్, సెకండ్ అయితే సెకండ్, ఏది ఎక్కువ వస్తే అదే తీసుకుంటారు కదా సార్. అలా తీసుకుంటారే ఉండవు. అంటే వాళ్ళు ఇది అసలు ఈ సిస్టమ్ ను జనరేట్ చేసిన ఐఐటి స్టూడెంట్స్ అన్నమాట. వాళ్ళు ర్యాంకింగ్ ఇచ్చే పద్ధతికి ఏదో ఫార్ములా చెప్పాడు. అసలు ఆ ఫార్ములా మామూలు ఫార్ములా కాదు. అది చేసి ఇది చేసి కింద చేసి పై చేసి అడి తిప్పి ఇడి తిప్పి ఏదేదో గందరగోళం చేశారు దాన్ని. ఇప్పుడు 7 బ్యాచ్లు 8 బ్యాచ్లు. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి బ్యాచ్ కి 120 మందిని అట్లా కూర్చోబెట్టి ఎగ్జామ్ పెడుతున్నారు. చాలా బ్యాచ్లు వస్తాయి మనకి. దగ్గరగా పర్ డే వచ్చేసరికల్లా ఒక 1000 మంది 2000 మంది చేత రాపిస్తున్నారు ఒక్కొక్క సిటీ ఒక్కొక్క ఏరియాలో. అంతమంది అంతకు మించి రాపి ఇట్లా. అంతకుముందు అంటే గందరగోళంగా పెట్టేసేవాళ్ళు, అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ పడుతుంది, పేపర్లు కూడా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి మరి క్వశ్చన్స్ టఫ్నెస్ తర్వాత ఇవన్నీ పారామీటర్స్ అన్ని తీసుకుని ఆ డిజైన్ చేశారనమాట వీళ్ళు. ఆ డిజైన్ కూడా నేను కూడా చూసా, కానీ ఒకసారి నాకు కూడా ఏం అర్థం కాలేదు. ఏంటో ఎట్లా చేస్తారో ఏంటో గందరగోళం. ఇంటూ డివైడ్ చేయటం 100 పెట్టి మల్టిప్లై చేయటం, ఎందుకు మల్టిప్లై చేస్తారు ఎందుకు డివైడ్ చేస్తారో అర్థం కాదు. గందరగోళం ఉంటుంది ఆ ఫార్ములా. దానిలో ఫిక్స్ చేసి వీళ్ళు ర్యాంకింగ్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇక సిస్టమ్ ఏదో ప్రోగ్రామ్ ఏదో చేశారు దాని మీద. వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్ ఇచ్చేయంగానే అదే ర్యాంకింగ్స్ డిసైడ్ చేసేస్తారు. పర్సంటైల్కి దానికి సంబంధం ఉండదు ర్యాంకింగ్కి. ఈవెన్ 99% వచ్చినోడికి కూడా ర్యాంకు ఉన్న పర్సన్స్ ని బట్టి తీసుకుంటుందో మరి ఎట్లా తీసుకుంటుందో. అది ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ 2 తీసుకుంటుందా, లేకపోతే ఏది ఎక్కువ వస్తే అదే మనం అనుకునే జనరల్ మనం మాట్లాడుకునేది. సెకండ్ ఏది ఎక్కువ వస్తే ఆ పర్సంటైల్ తీసుకుని ర్యాంకింగ్ ఇస్తే అట్లా ఏమి ఉండదు. వాయిస్ బ్రేక్ అవుతుందిరా. మొన్న ఇది యాప్ అప్డేట్ చేశాను సార్, అప్పటి నుంచి వాయిస్ బ్రేక్ అవుతుంది. నాకు కూడా ఇటు అంతే ఉంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. అయితే ఒక పని చేయి, అది మైక్ ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయి. ఇప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పుడు బాగానే ఇబ్బంది లేదు. అది మళ్ళీ అలాగ వస్తుంది. ఇక్కడ చూడండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే టాపిక్ లిటిల్ బిట్ నేర్చుకుందరు. కానీ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో an equation involving differentials is called differential equation. అంటే ఒక ఈక్వేషన్ గా డిఫరెన్షియల్స్ గనక ఇన్వాల్వ్ అయితే దాన్ని ఏమంటారంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు అబ్జర్వేషన్ లో y ప్లస్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x అనేది కనబడుతుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఉండటం వల్ల దీన్ని ఏమంటారంటే ఈక్వేషన్ అని పిలవాలా. ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లేకుండా అసలు ఈజ్ ఈక్వల్ టు అనేది లేదనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అంటారు. ఎక్స్ప్రెషన్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు దీనిలో ఈ డివై బై డిఎక్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే డిఫరెన్షియల్ వాల్యూస్ ఆర్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ అని పిలుస్తారు. ఇక్కడ ఎక్స్ వై అనేవి వేరియబుల్స్. ఇక్కడ ఎక్స్ అండ్ వై ఆర్ వేరియబుల్స్. అండ్ ఉన్నటువంటి డిఫరెన్షియల్ కూడా అది వైల్లో ఎక్స్లో ఉంటుంది. తర్వాత ఎందుకు అసలు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని మనం ఉపయోగించాల్సి వస్తుంది? ఎందుకు ఉపయోగించాల్సి వచ్చేదంటే మొదట్లో పాతకాలం రోజుల్లో ఏంటంటే ర్యాబిట్ సమ్ అనేవారు. ర్యాబిట్ సమ్ అంటే ఇప్పుడు ర్యాబిట్స్ ఉంటాయి, తర్వాత దీన్ని ఏమంటారంటే కిల్ అంటారు ర్యాబిట్. తర్వాత ఇంకో దీన్ని వేటాడే దాన్ని ఏమంటారంటే హంటర్ అంటారు. హంటరు కిల్. ఓకే, ఈ హంటరు కిల్ అనేవి ఎలా తీసుకుంటాడంటే ఎన్నో తర్వాత 2 పారామీటర్స్ గా తీసుకునేవాళ్ళు. తీసుకుని ఇప్పుడు ర్యాబిట్లు ఎక్కువ ఉన్నాయి అనుకో, ఇప్పుడు హంటర్ ఉంది, తర్వాత ర్యాబిట్స్ ఉన్నాయి. ర్యాబిట్స్ ని ఎక్స్ అంటాడు, హంటర్నేమో వై అంటాడు. ఇప్పుడు హంటర్స్ పెరిగినాయి అనుకో, ర్యాబిట్స్ 0 అయిపోతాయి, తినేస్తాయి.
లేదు ర్యాబిట్స్ ఎక్కువ ఉన్నాయి, హంటర్ తక్కువ ఉందనుకో, అప్పటికి తింటాడు. కాకపోతే ఏంటంటే కొంచెం తక్కువ పాలలో ఉంటుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని సింప్లిఫై చేయడానికి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే దాన్ని వాళ్ళు ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగపడుద్ది అంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లు కనుక్కుంటంలోను, తర్వాత ఈ మోస్ట్లీ ఈ ఎనాటమీ సెక్షన్స్ లోను ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉపయోగపడుతుంది. తర్వాత వేటికి సంబంధించిన ఇవన్నీ కూడా మీకు ఇంజనీరింగ్ లో వస్తాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా, ఈ స్ప్రింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ లో. తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్, హ్యూమన్ బాడీ ఆర్గాన్స్ ఎట్లా డెవలప్ అవుతాయి, ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అనమాట డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీనిలో దీని పవర్ ని బట్టి ఇది ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ డివై/డిఎక్స్ మాత్రమే ఉందనుకోండి, డివై/డిఎక్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఫస్ట్ డెరివేటివ్ లేదా ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు దీన్ని. 1 ఉంది కాబట్టి. ఇక్కడ సెకండ్ ఉందనుకోండి, మీకు లేవు, మీకు ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్కి వెళ్ళాక ఉంటుంది. దీన్ని సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఇది మీకు అవసరం లేదు, ఓన్లీ ఫస్ట్ ఆర్డర్ వరకే ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే హయ్యర్ ఆర్డర్ కూడా ఉంటాయి, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్, nth ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దీనిలో మెయిన్ గా ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సినటువంటి మోడల్స్ ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏ ఫార్మాట్ లో ఉంటుంది అది? డివై/డిఎక్స్ ప్లస్ p(x) * y = q(x). ఈ టైప్ లో ఉండేదాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని పిలుస్తారు. అర్థమైందా? ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లోనే ఇంకో టైప్ ని ఏమంటారంటే బెర్నూలీ ఈక్వేషన్ అంటారు. ఏమంటారు? బెర్నూలీ ఈక్వేషన్. అయితే బిఫోర్ గోయింగ్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం కొన్ని ఆస్పెక్ట్స్ కూడా నేర్చుకోవాలి దీనిలో. ఆ ఆస్పెక్ట్స్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో టైప్స్ ఎన్ని ఉన్నాయి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఆ టైప్స్ ని బట్టి One minute.
ఓకే, దీనిలో చూడండి, ఈ దీనిలో లీనియర్, హోమోజీనియస్, ఎగ్జాక్ట్ ఈక్వేషన్, సపరబుల్ మెథడ్, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ మెథడ్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎన్ని టైప్ అంటే ఒకటి లీనియర్ టైప్, ఇంకోటి హోమోజీనియస్ టైప్, ఇంకోటి ఎగ్జాక్ట్ ఈక్వేషన్, ఇంకోటి సపరబుల్ మెథడ్ అండ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. వీటిల్లో వాట్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్? లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటంటే an equation is said to be linear. ఈ వర్డ్ లీనియర్ వాడాలి అంటే ఆ వేరియబుల్స్, డిపెండెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా ఉండాలంటే y డాష్ ఇలాగా. దేర్ కెన్ బి ఎనీ సార్ట్ ఆఫ్ కాంప్లికేటెడ్ ఫంక్షన్స్ x ఇన్ ద ఈక్వేషన్. చూడండి, ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు మనం? x పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు? e పవర్ x పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ 7 ఏదో నెంబర్ రాసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే లీనియర్ ఈక్వేషన్. ఏమంటారు దీన్ని? లీనియర్ ఈక్వేషన్. సెకండ్ వన్ హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పవర్స్ సేమ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ పవర్ ఎంత ఉందమ్మా? మనకి x³ ఉంది. అట్లాగే ఇక్కడ చూడమ్మా x²y 2 + 1 3 ఉందన్నమాట. అట్లాగే ఇక్కడ 1 + 2 y² 2, ఇక్కడ కూడా 3 ఉంది. అంటే దిస్ ఈస్ కాల్డ్ హోమోజీనియస్ టైప్ ఆఫ్ ఈక్వేషన్. దీని హోమోజీనియస్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ లో సాల్వింగ్ ఏం చేయాలంటే y డాష్ అని మిగతా అంతా ఒక పక్క రాస్తే సరిపోతుంది. హోమోజీనియస్ ఈక్వేషన్స్ ని మనం ఇలాగే సాల్వ్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. ఈ ఎగ్జాక్ట్ ఈక్వేషనే కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటుంది మనల్ని. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు దీన్ని మనం ఏదో ఒక వాల్యూతో డివైడ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇచ్చిన దాన్ని మనం కంపేర్ చేసుకోవాలి. దేంతో కంపేర్ చేసుకోవాలి? అసలు ఏ టైప్ లో ఉంటాయి అంటే p + q y డాష్ = 0 టైప్ లో ఉంటాయి. p + q y డాష్ = 0 ఉంటుంది. లేకపోతే mdx + ndy = 0 టైప్ లో ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏమంటారంటే ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటారు. వీటిని ఏమంటారమ్మా? ఎగ్జాక్ట్ ఈక్వేషన్. ఓకే, నేను పైన చెప్తున్నాను, వీటి లోపలికి వెళ్ళట్లేదు. ఎలా చేయాలి, ఎన్ని ఉంటాయి, ఎలా చేయాలి, ఎట్లా డీల్ చేయాలని చెప్తున్నాను అంతే. సో మనకి ఫస్ట్ లీనియర్, తర్వాత హోమోజీనియస్, తర్వాత ఎగ్జాక్ట్ ఈక్వేషన్. నాన్ హోమోజీనియస్ అవసరం లేదు, అది నేర్చుకోవాల్సిన పని లేదు దానిలో అడగడం కోసం. తర్వాత సపరబుల్ వేరియబుల్ మెథడ్ మీకు ఆల్రెడీ తెలుసు ఎట్లా చేయాలనేది. సపరబుల్ వేరియబుల్ అంటే dy/dx ఒకటి తెప్పించుకోగలిగితే ఆటోమేటిక్ గా అదే డిజైన్ అయిపోతుంది. దానికి పెద్దగా డిస్కషన్ అవసరం లేదు. తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ లో 2 మోడల్స్ ఉంటాయి. ఏంటవి 2 మోడల్స్ ఏంటంటే మోడల్ నెంబర్ 1 LDE లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకటి, ఇంకొకటి బెర్నౌలీ ఈక్వేషన్ ఒకటి. ఈ రెండు సాల్వ్ చేసుకోగలిగితే సరిపోతుంది ఇక్కడతోటి. అంటే మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బెర్నౌలీ ఈక్వేషన్స్ పైన, LDEs పైన ఫోకస్ చేయాలి మీరు. LDE, బెర్నౌలీ రెండింటిపైన ఫోకస్ చేయాలి. అండ్ సమ్ టైమ్స్ చాలా రేర్గా అడుగుతుంటాడు, పెద్దగా అడగడు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా ఇక మీ అదృష్టం బాగుండి ఇక అడగటమే కానీ వేరేగా ఏం అడగడు, వాడి జోలికి వెళ్ళడు. తర్వాత ఏదైనా అడిగితే ఆర్డరు డిగ్రీ లేకపోతే కానీ లేకపోతే ఇంకేదన్నా ఎగ్జాక్ట్ ఈక్వేషన్ పైన కానీ క్వశ్చన్స్ ఉంటాయి.
ఇప్పుడు చూడండి ఆర్డర్ ఎట్లా చెప్పాలో చెప్తున్నాను. ఇప్పుడు దీని ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, దీని ఆర్డర్ ఎంత, ఎట్లా చెప్పాలి ఆర్డర్? ఎన్నిసార్లు చెప్తే అదే ఆర్డర్, ఎన్నిసార్లు డెరివేటివ్ చేశాడో దట్ ఈస్ ఆర్డర్. తర్వాత సెకండ్ ఈక్వేషన్ ఆర్డర్ ఎంత, ఆ సైన్ ఈజ్ ఈక్వల్ టు ఎవరు తీసుకురావచ్చు అనమాట. తీసుకొస్తే సైన్ ఇన్వర్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ అయిపోయింది. కాబట్టి 3 అనేది ఆర్డర్ అవుతుంది, అంటే డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ అని రాయొచ్చు. కాబట్టి ఆ నెక్స్ట్ దాన్ని కూడా హోల్ స్క్వేర్ చేసుకోవచ్చు మొత్తాన్ని. అప్పుడు ఆర్డర్ ఎంత అవుతుంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హైయెస్ట్ ఆర్డర్, కాబట్టి 2 అవుతుంది, ఆర్డర్ 2 ఇది. ఓకే, డిగ్రీస్ అంటే ఏంటంటే దాని అర్థం, డిగ్రీ అర్థం ఏంటంటే హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉందో దాని పవర్ ని డిగ్రీ అని పిలవాలి. హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ ని డిగ్రీ అని పిలవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఉంది, ఇట్లాంటి వాడికి డిగ్రీ ఎంత ఉంటుంది, డివై బై డిఎక్స్ పవర్ ఎంత ఉంది, 1, అదే రాసుకుంటాం. అట్లాగే మిగతా అన్ని కూడా అంతే, హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ ని మనం డిగ్రీ అని పిలుస్తాం. ఓకే, తర్వాత హోమోజీనియస్ టైప్ లోకి వెళ్తాం. హోమోజీనియస్ టైప్ లో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇందాక చూపించాం. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది, పవర్స్ సేమ్ ఉంటాయి. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తారు. ఇప్పుడు దీనిలో ఈక్వేషన్ కూడా ఎలా ఉంటుందంటే ఏ ఫార్మేట్ లోకి వస్తుందంటే ఇది ఇలా వస్తుంది, ఈ ఫార్మేట్. దీన్ని ఏమంటారంటే ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫార్మేట్ లోకి వస్తుంది. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, హోమోజీనియస్ లో ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు 0 అని వస్తుంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వైగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, ఎక్స్ బై వైగా రాయొచ్చు. దానికోసం ఏం చేయాలి మీరు, ఇట్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్ సెపరేషన్ మెథడ్ అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు వైఎక్స్ అని పెట్టాలి దీనిలో, లేదా y ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ అని పెట్టాలి. అప్పుడు రీడిఫైన్ చేసుకుంటే ఈక్వేషన్ కన్వర్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా దాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు, దీనిలోనే ఒక్కోసారి మారకుండా ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ విఎక్స్ పెట్టినా మారకుండా ఉంటుంది, చెక్ చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఈ టైప్ లో ఈక్వేషన్ ఎప్పుడైతే కనబడుద్దో మనకి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ 0 కనబడితే అప్పుడు మీరు ఏం చేయాలంటే y ఈక్వల్ విఎక్స్ పెడితే ఇది మారుతుందా లేదా అనే విషయం చెక్ చేయాలి. ఇది ఈ వర్క్ అంతా కూడా మైండ్ లోనే చేస్తుండాలి. y ఈక్వల్ విఎక్స్ పెడితే ఇది సాల్వ్ అవుతుందా లేదా, క్యాన్సిల్ అయిపోయి కంప్లీట్ గా వైల్లోను వీల్లోను మిగలదా, ఎక్స్ పోవాలన్నమాట. లేదు, ఇదేం పోవాలంటే వీల్లో ఎక్స్ లో ఉంటది, వై పోవాలా, వై ఎలిమినేట్ అయిపోవాలి, విఎక్స్ లో ఈక్వేషన్ కనిపించాలి. అంతే కదా జరిగేది అక్కడ మెకానిజం. ఏమ్మా బేసిక్స్ ఐడియా ఉందా మీకు? ఇంటర్మీడియట్ లో చేసి ఉన్నారుగా, చేయలేదా? అక్కడ చేసుంటేనే ఇది అర్థం, నేను మాట్లాడేది అర్థం, లేకపోతే అర్థం కాదు, లేదా చెయ్యాలి. అసలు ఐడియా ఉందా లేదా, అసలు కంప్లీట్ అసలు నిల్ల రా, అసలు ఐడియా లేదు సార్. అది ఐపీ కూడా చేయలేదా? ఆర్డర్ డిగ్రీ ఆ రెండే చేశాను సార్. ఇంటర్మీడియట్ 2 మార్క్స్. మిగతా ఇంకేం చేయలేదా? చాయిస్ వదిలేసావా? ఎవరో మాస్టర్ గారు చెప్పింది మీకు, ఆయన పేరు సత్యపండు ఏదో, సాయిరామా? సాయిబాబానా? అంటే ఆయన టైం సరిపోవాలి సార్, చెప్పేవాడు కానీ రాసిచ్చాడు జస్ట్, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోవాలి ఆయనకి. జనవరి ఆ టైంకి ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసింది మెయిన్స్ కి. చెప్పండి ఇంకా ఏం చెప్పనీయకుండా చేశారా? అయినా ఆయనకి చెప్పడం కూడా రావులేదు. అయితే మనం ఇది చేసుకుంటాం బెటర్ చంద్ర. దీని మీద కమాండింగ్ లేకపోతే ఇవి ఇబ్బంది పెడతాయి. చేయాలి బెటర్ టు గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్ళీ తీసుకొస్తేనే కానీ ఇది కన్స్ట్రక్ట్ అవ్వదు. ఇది బేసిక్ ఐడియా ఉందనుకుని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం ముందుకి, ఇది లేనప్పుడు అనవసరం ఇది చేయటం. మనం ఫస్ట్ లెవెల్ నుంచి వచ్చేయటం బెటర్. అయితే రేపు మధ్యాహ్నం పూట ఒక క్లాస్ తీసుకుంటాను నీకు, ఎక్స్ట్రా క్లాస్, సరేనా? రేపు ఆఫ్టర్నూన్ ఏం చేస్తానంటే కార్తీక్ ఉన్న మనం కూడా
వెళ్ళిపోయాడా? లేట్ సార్, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినట్టున్నాడు. రేపు ఆఫ్టర్నూన్ ఒకసారి ఒక సెషన్ తీసుకుంటాను, కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. మనం ఆర్డర్ వైజ్ గా వద్దాం, చేసుకుంటూ వద్దాం. ఓకే, అప్పుడు ఏంటంటే కొన్ని హోంవర్క్ ఇస్తాను, అవి కూడా ట్రై చేయి నువ్వు. ఆటోమేటిక్గా కాన్సెప్ట్స్ అయి డెవలప్ అవుతాయి, ఇంకే ప్రాబ్లం ఉంటుంది. సరేనా? ఒక 2 days 3 days అట్లా ఫినిష్ చేసేస్తాను. 2 days లో 5th లోపు ఫినిష్ చేస్తా దీన్ని. ఓకేనా? నువ్వు మిగతా చేసుకుంటా ఉండి, దీని మీద కూర్చోకుండా నేను ఇచ్చిన వర్క్ మిగతా వస్తాయి. సరే, ఓకే. మిగతా ప్రాక్టీస్ చేసుకో, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చదువుకుంటా ఉండు, వదల బాగా ఏది కూడా. ఓకే, కష్టం అని చెప్పినా ఏం చెప్పినా ఏం వినబాక నీ పని నువ్వు చేసుకుంటావు. ఓకే ఓకే అమ్మా, బాయ్. నేను లీవ్ చేస్తున్నాను దీన్ని, నువ్వు కూడా లీవ్ చేయి. ఓకే సార్.